డొనాల్డ్ ట్రంప్ బ్రాండెడ్ డ్రగ్స్ మీద 100% టారిఫ్స్ అనేది విధించింది అనమాట. ఇక్కడ మేజర్ ఇంపాక్ట్ వచ్చి ఈ రోజు ఆల్రెడీ మనం మార్కెట్ లో చూసినాం 3 to 5% కరెక్షన్ అనేది వచ్చింది. సన్ ఫార్మా, సిప్లా, జైడస్, డాక్టర్ రెడ్డిస్ అన్ని స్టాక్స్ లో. దీనికి మెయిన్ రీజన్ వచ్చి ఇండియా అనేది యూఎస్ పైన 35% ఆల్మోస్ట్ ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఎవ్రీ ఇయర్ $10 బిలియన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది యూఎస్ తోని. ఈ 3 to 4 స్టాక్స్ అనేవి చాలా రిస్కీ ఉంటాయి, ఎందుకంటే ఇవే ఎక్కువ డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రెడ్డిస్ అనేది 47%, సిప్లా 30%, సన్ ఫార్మా 37%. ఈ టారిఫ్స్ మెయిన్లీ బ్రాండెడ్ అండ్ పేటెంటెడ్ డ్రగ్స్ మీద ఉండడం వల్ల ఇమీడియట్లీ మనకి ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే మనం మోస్ట్లీ ఎక్స్పోర్ట్ చేసేది జెనరిక్ మెడిసిన్స్ అనమాట, విచ్ ఆర్ లో కాస్ట్ ఆల్టర్నేటివ్. సో ఇమీడియట్ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉండదు. అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కొంచెం వొలటాలిటీ అండ్ పానిక్ సెల్లింగ్ జరిగినప్పటికీ లాంగ్ రన్ లో చాలా మంచి సెక్టార్ ఫార్మా. లాంగ్ రన్ లో ఇండియన్ జెనరిక్ మెడిసిన్స్ కి చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ ఇంపోర్ట్ పాయింట్ లో యూఎస్ఏ డిపెండ్ అయింది ఇండియా పైన. అండ్ ఆల్మోస్ట్ 40% ఆఫ్ జెనరిక్ మెడిసిన్స్ యూఎస్ లో యూజ్ చేసేది ఇండియన్దే. సో ఫార్మా సెక్టర్ అనేది లాంగ్ రన్ లో కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఫార్మా అనేది మనకు బ్యాక్ బోన్ ఇండియాకి డెఫినెట్లీ, అండ్ ఫ్యూచర్ లో కూడా మంచి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసినట్టయితే మీరు మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు, లింక్ బయోలో ఉంది. అక్కడ మీకు స్టాక్ రికమెండేషన్స్ వస్తాయి. నేను ఒక సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కూడా, డైలీ స్టాక్ రికమెండేషన్స్ వస్తాయి. ఆ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.